పేరు వేణుగోపాల్, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పవన్. నిన్నటి రోజు మనము ఎలిఫెంట్ నేషనల్ హైవే మీద తిరుగుతున్న ఎలిఫెంట్ని మనము సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేశాము. దానికి గాను ఈరోజు ఒక చిన్న ప్రెస్ మీట్ మన మీడియా మిత్రులతో అందరితో ఈరోజు పెట్టాము. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 13, 2025 సంవత్సరంలో పల్మేర్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ని ఈ ఎలిఫెంట్ అటాక్ చేసింది. అప్పటి నుంచి దీని మీద చాలా దృష్టి కేంద్రీకరించాము. తర్వాత ఈ మధ్యకాలంలో గత 5 నుంచి 6 నెలల వరకు ఇది NH అంటే నేషనల్ హైవే మీదకి వస్తుంది, మరి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది. మనం డ్రైవ్ చేస్తూ ఉంటాము, లోపలికి వెళ్తుంది. మరి పోయినా మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయి లేదా పక్కకి వెళ్ళిపోతే మరి వస్తుంది అనమాట. ఇట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కో రోజు అయితే 10 సార్లు కూడా డ్రైవ్ చేసా కానీ NH మీదకి వస్తుంది, తర్వాత లోపలికి వెళ్తుంది. అది బహుశా దాని గ్రూప్లో ఉండేది ఉన్న ఎలిఫెంట్స్ 2-3 ఎలిఫెంట్స్ అప్పుడు యాక్సిడెంట్లో 2023 జూలైలో యాక్సిడెంట్లో చనిపోయి ఆ గ్రూప్కి చెందింది అనుకుంటున్నాము. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా దాన్ని కలేబరాలను మనం NH పక్కనే బరీ చేశాం కాబట్టి ఆ ప్రదేశానికి వస్తుందని అనుకున్నాము. ముఖ్యంగా ఈ ఎలిఫెంట్ క్యాప్చర్ చేయడం ఏమంటే దాని యొక్క సేఫ్టీ కోసం, ఎలిఫెంట్ సేఫ్టీ కోసం మనం క్యాప్చర్ చేసామన్నమాట. ఆ ఎలిఫెంట్ ఎప్పుడైతే NH మీదకి వస్తుందో, మీకు తెలిసి NH4 ఎంత బిజీలో రోజుకి మామూలు మొగిలిఘాట్లోనే చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అట్లాగే ఇది కూడా మనం ఈ అనిమల్ని కోల్పోతామనే ఉద్దేశంతోనే మనం క్యాప్చరింగ్ కోసం రాసాము. మన PCF గారు అంటే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, ఆయనే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కూడా, ఆయన నుంచి మనకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వటం వల్ల మనం ఇది క్యాప్చర్ చేసాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు చాలా చొరవ తీసుకొని మన కుంకి ఎలిఫెంట్స్ కర్ణాటక నుంచి 4 తెప్పించారు. వాటితో పాటు మన సీనియర్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆపరేషన్ని చేయడం జరిగింది. ఇది క్యాంప్ స్టార్ట్ అయినాక మనం మే 21, 2025లో మనకి ముసల్మాన్ ఎలిఫెంట్ క్యాంప్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అన్ని ఎలిఫెంట్స్ని మనవి వాటివి అన్నీ ట్రైనింగ్ ఇస్తూ వచ్చామన్నమాట. అంతా ఒక టీమ్గా వర్క్ చేయడానికి అనమాట. ఆ టీమ్గా వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఇంతకాలానికి మనకి పర్మిషన్ వస్తేనే నిన్న అన్నీ బాగా కోఆర్డినేటెడ్గా అన్ని ఇస్తూ వర్క్ చేసి నిన్న ఒక ఎలిఫెంట్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకనే జనరల్ పబ్లిక్ని, వేరే ప్రెస్ మీడియాని ఎవరిని అలౌ చేయడానికి ఉండదు అనమాట. ఏమన్నా జరిగితే మరి చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. అందుకని చాలా ఎమర్జెన్సీ అండ్ రిస్కీ సిచ్యుయేషన్ అనమాట. రిస్క్ అనేది 1000% ఉంటుంది. అట్లాగే దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేశాం కాబట్టి ఈరోజు రివార్డ్ అనేది జరుగుతుంది. ఒకవేళ రిస్క్లో ఏమైనా జరిగిందంటే జనరల్ పబ్లిక్ కానీ ఎవరికైనా కానీ అది డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే మనం ఎవరిని అలౌ చేయలేదు. అది మీరు నిన్నటి రోజున ఏమైనా ఇబ్బంది కలిగింటే సరదా క్షమించమని కోరుతూ థ్యాంక్స్.